గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము సింహం గాడిద అనే పాఠాన్ని నేర్చుకుందాం. దీని యొక్క రచయిత ఉత్పల సత్యనారాయణాచార్య. ఇక్కడ బొమ్మను చూడండి. ఇందులో ఒకవైపు బొమ్మలో చెరువులో చేపలు, తర్వాత క్రేన్, సారస్, హిందీ మే కహతే హై సారస్. చెరువులో చేప, తర్వాత కొంగ ఇద్దరు స్నేహం చేసుకున్నారు, అవునా? అయితే కొంగ ఏం చేస్తుంది? ఇక్కడ చేపలతో స్నేహం చేసింది. ఇంకొక చిత్రంలో కొంగ ఏం చేసింది? తన నోట్లో చేపను పట్టుకుంది. అంటే చేపను తినడానికి తన నోట్లో పట్టుకుంది. यहाँ पर चित्र में देखिए, एक चित्र में यहाँ पर सारस ने मछलियों के साथ दोस्ती की, दूसरे चित्र में वह मछली अपने मुंह में डाला, खाने के लिए अपने मुंह में डाला. तो यहाँ पर मित्रता, जहाँ पर हम दुष्ट लोगों से, बुरे व्यक्तियों से मित्रता करते हैं, तब हमें वहाँ पर बुरा ही हमसे बुरा ही होता है. तो इस चित्र का यह नीति है कि हमें बुरे व्यक्तियों के साथ मित्रता नहीं करनी चाहिए. పై బొమ్మలో ఏమేమి ఉన్నాయి? ऊपर के चित्र में क्या क्या है? పై బొమ్మలో కొంగ, చేపలు, తర్వాత చెరువులో చేపలు, కొంగ, గుట్టలు, మేఘాలు కనిపిస్తున్నాయి. కప్ప, పక్కనే ఉన్న కప్పలు కనిపిస్తున్నాయి. మొదటి బొమ్మను చూస్తే మీకేమనిపిస్తుంది? ऊपर के चित्र में क्या क्या है? ऊपर के चित्र में पहले चित्र में मछली, तालाब में सारस और मेंढक सभी मित्रता से दिखाई दे रहे हैं. మొదటి బొమ్మను చూస్తే మీకేమనిపిస్తుంది? पहले चित्र देखने पर आपको क्या लग रहा है? पहले चित्र देखने पर यह लग रहा है कि सभी लोग मिलजुल कर दोस्ती बनाए हुए हैं, मिलजुल कर रह रहे हैं. రెండవ బొమ్మను చూస్తే ఏమనిపిస్తుంది? दूसरे चित्र में आपको क्या लग रहा है? दूसरे चित्र में यह है कि वह सारे मछलियों को खा लिया है. రెండు బొమ్మల ఆధారంగా మీరు ఏమి గ్రహించారు? दोनों चित्रों को देखकर आपको क्या समझ में आया? इससे क्या नीति मिलती है? दोनों चित्रों को देखकर यह नीति मिलती है कि हम बुरे व्यक्तियों से अगर मित्रता करेंगे तो हमारे साथ भी बुरा ही होगा. పాఠం ఉద్దేశం: దుష్టుడైన బలవంతునితో స్నేహం ప్రమాదకరమని, పనికిరాదని చెప్పటమే ఈ పాఠం ఉద్దేశం. जो बलवान होते हैं, दुष्ट होकर बलवान होते हैं, उनसे हम मित्रता करना बहुत ही हानिकारक होता है. वह हमें ही हानि पहुंचाता है. यह इस पाठ का उद्देश्य है. పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠం గేయ కథ ప్రక్రియకు చెందినది. ఏదైనా కథను లయాత్మకమైన గేయ రూపంలో చెప్తే అది గేయ కథ అవుతుంది. ఈ గేయ కథ ఉత్పల సత్యనారాయణాచార్య రాసిన బడాయి మేక అనే సంకలనంలోనిది. కవి పరిచయం: ఉత్పల సత్యనారాయణాచార్య 1928లో ఖమ్మం జిల్లా చింతకానిలో జన్మించాడు. జాతీయోద్యమంలో పాల్గొన్నాడు. మాతృభూమి, జైహింద్, తెలుగుదేశం పత్రికల్లో పనిచేశాడు. జ్యోత్స్న, ఈ జంట నగరాలు, హేమంత శిబిరాలు, స్వప్నాల దుప్పటి, ఉత్పలమాల మొదలైన రచనలు చేశాడు. రవీంద్రుని రచనలను అనువదించాడు. సింహముతో నొక గాడిద స్నేహంబును గోరి వచ్చే, అందులకా సింహమెంతో అదరమున ఒప్పుకొనెను. సింహముతో, शेर से सिंह, सिंह से नौक गाड़िदा, एक गधा, स्नेहंबुनु गोरी वच्चे, मित्रता करने के लिए एक गधा शेर के पास आया. अंदुलका सिंहमेंतो अदरमुना ओप्पुकोनेनु. तो वह शेर ने क्या किया? उस गधे से मित्रता बढ़ाने के लिए मान लिया. ఆహారము సేకరింప అప్పుడా జంతువులు రెండు ఒకరికొకరు సాయపడగా ఒప్పందము చేసుకొనెను. ఆహారము, ఆహారము यानी खाना. क्या खाते हैं ये लोग?
जानवरों को खाता है शेर, है ना। సేకరింప అప్పుడా జంతువులు రెండు ఒకరికొకరు సాయపడగా ఒప్పందము చేసుకొనెను। खाने के लिए यह खाना दोनों भी साथ में जाएंगे और साथ में खाना इकट्ठा करेंगे। इस तरह का दोनों ने मित्रता में मान लिया है। కావలసిన జంతువులను గాడిద కొని రావలయును సింహమప్పుడవ్వానిని సంహరించి పంచవలయు। కావలసిన జంతువులను जितने भी चाहे जानवरों को गधा लेकर आया और उन जानवरों को इस शेर ने मार डाला। संहरिंచి पंचवलयु, और वह उनका मांस इकट्ठा कर भाग बनाया। ఈ తీరుగా ఆ రెండును ఇష్టమైన జంతువులను పట్టి చంపి మాంసమంతా పదిలపరిచే ఒక్కచోట। इस तरह दोनों जानवरों ने क्या किया, शेर और गधे ने मिलकर जानवरों को मारा और उनका मांस पूरा एक जगह इकट्ठा किया। అంత కొంతసేపటిలో ఆ సింహము మాంసమంతా 3 భాగములుగా చేసి గాడిదతో ఇట్టులనెను। तो वहाँ शेर ने क्या किया, उस सारे मांस को इकट्ठा किया और उसमें 3 भाग बनाए। शेर ने जितना भी जो जानवरों का मांस था उसे 3 भागों में बांटा। మృగరాజును నేనగుటను మేర తప్పకుండా నాకు కానుకగా మొదటి పాలు గౌరవించి ఒసగవలయు। मृगराजु मतलब मैं पूरे जानवरों का राजा हूँ, इसीलिए मुझे एक भाग गिफ्ट में देना होगा। నేను కూడా నీ తోడుగా నిలిచియుండి వేటాడితి కావున ఈ రెండవదియు రావలయును నాకు సరిగా। तो उसने और दूसरा क्या किया, उसने तो मांस के 3 भाग बनाए। एक भाग तो मैं शेर पूरे जानवरों का राजा हूँ, इसीलिए मुझे एक भाग गिफ्ट में एक भाग देना होगा, और दूसरा भाग मैं तुम्हारे साथ जानवरों को मारने के लिए मैंने तुम्हारी सहायता की, इसीलिए दूसरा भाग भी मेरा ही होगा। इस तरह शेर ने गधे से कहा। మంచి చెడుగులా కలించి మారు మాటలాడకుండా ఈ 3వ పాలు కూడా ఇచ్చివేయవలయు నాకు। अगर तुम्हें जीना है, अच्छे से रहना है जंगल में, तो यह तीसरा भाग भी मुझे ही तुम्हें देना होगा, वरना तुम मर जाओगे। నిజము చెప్పుచుంటినిప్పుడు నీవింతట ఒప్పుకొనుము, లేకుండిన బ్రతుక నీవు లేచి పొమ్ము ఎటకైనను। मैं यह कह रहा हूँ कि तुम सुन लो, तीनों भाग भी मेरे ही हैं। अगर तुम नहीं सुनोगे तो तुम्हें भी मार दिया जाएगा, इसीलिए मैं कहता हूँ अगर तुम्हें जीना है तो ये तीसरा भाग भी छोड़कर तुम यहाँ से चले जाओ అని సింహము బొబ్బరించి ఆ గాడిద నంపి వేసే దుష్టుడైన బలవంతుని తోడి చెలిమి కూడదు కదా। इस तरह उस शेर ने गधे को वहाँ से भगा दिया और कह दिया कहीं पर भी तुम चले जाओ और जी लो। इस पद्यांश का यह नीति मिलती है, जो बलवान होता है, दुष्ट होता है, उससे हमें दोस्ती नहीं करनी चाहिए, उससे हमें मित्रता नहीं करनी चाहिए। अगर हम मित्रता करेंगे तो हमें ही हानि पहुंचाएगा। इस पाठ का नीति है। तो बच्चों, मैं आशा करती हूँ कि आपको यह पाठ समझ में आया हो तो मेरे वीडियो को लाइक कीजिएगा, अपने मित्रों को शेयर कीजिएगा और मुझे सपोर्ट करने के लिए मेरे चैनल को सब्सक्राइब कीजिएगा। धन्यवाद। थैंक यू।